వెల్కమ్ టు ఎంఎన్వి టీవీ. మనం ఇవాళ హైదరాబాద్లోని గోల్కొండకు వచ్చాం. ఒకసారి దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గోల్కొండ కాకతీయుల రాజుల కాలంలో 1443 హిజ్రాలో ఉన్న ఈ గుట్ట వరంగల్ భూభాగంలోని కాకతీయుల రాజుల పరిపాలనలో ఉండేది. వరంగల్కు పూర్వపు పేరు మంగల్ అని ఉండేది. రాజా ప్రతాప్ రుద్రమదేవి హయాంలో ఒక గొల్లతను ఈ గుట్టపైన ఒక కిల్లా కడితే బాగుండేది అని రాజుగారితో అన్నారంట. వెంటనే రాజుగారు తనని అభినందించి ఈ గుట్టపైన ఒక కిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొండనే రాను రాను గోల్కొండగా మారింది. ఈ గోల్కొండ కాకతీయుల రాజుల రాజధానిగా ఉండేది. 1343లో వరంగల్ రాజు కృష్ణ రుద్రదేవు గారు ఒక ఒప్పందం ప్రకారం బహుమనీ రాజులకు రెండవ రాజైన మొహమ్మద్ కులీ కుతుబ్ షాకు దీనిని అప్పగించారు. మొహమ్మద్ షా బహుమని ఈ కిల్లా పేరు మొహమ్మద్ నగర్ అని నామకరణం చేశారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అదే పేరు రాయబడి ఉంటుంది. బహుమనీ రాజుల రాజధాని మొదట గుల్బర్గా, తర్వాత బీదర్కు మార్చబడింది. ఈ రెండు జిల్లాల్లో బహుమనీ రాజులు నిర్మించబడిన నిర్మాణాలు చాలానే ఉన్నాయి. దీనిని బహుమనీ రాజుల హయాంలో 1363 నుంచి 1518 వరకు పరిపాలించారు. కానీ బహుమనీ రాజుల హయాంలో గోల్కొండ యథావిధిగా ఉండేది. యుద్ధ సమయంలో శత్రువులపై నూనె పోసేందుకు వీలుగా బాలాషాహి ద్వారము కెదురుగా ద్వారము పైన ఒక హోల్ అమర్చి ఉంటుంది. దీని ద్వారా ఆ కాలంలో శత్రువులు ఎవరైనా వచ్చి దాడి చేసినప్పుడు వాళ్ళ మీద నూనె కాగబెట్టి పోసేవారట. బాలాషాహర్ గేటు మధ్య భాగంలో ఎదురుగా నుంచొని చప్పట్లు కొడితే గోల్కొండ పైనున్న బిల్డింగ్లోకి ఇక్కడ శబ్దం అక్కడ వినిపిస్తుంది అన్నమాట. బాలాషాహర్ గేటు నుండి లోపలికి ప్రవేశించినప్పుడు కుడి చేతి వైపుకు స్నాన గదులు నిర్మించున్నాయన్నమాట. ఇందులో వేడి నీళ్లు, చన్నీళ్లు వచ్చేలా ఆ కాలంలోనే ఏర్పాటు చేశారనమాట. ఎవరైనా రాజవంశస్థులు దివంగతులైనప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించి శవపేటకు ఉత్తర ద్వారముగా బయటకు తీసుకెళ్లేవారన్నమాట.
రచయితలకు వాగ్గేయకారులకు నివాసం ఉండేదానికి నిర్మించారన్నమాట ఇది. ఇకపోతే 19ది బాదేషాహీ షుకర్ ఖానా అంటే బాలాషాహీర్ ఎదురుగా తూర్పు దిశగా మొదటి కుతుబ్ షాహీ రాజు నిర్మించబడిన కట్టడం అన్నమాట ఇది. ఈ 15 మైళ్ళ విస్తీర్ణంతో కొండ మీద నిర్మించబడింది. ఇక్కడ చాలా కట్టడములు ఉన్నాయి. వాటిలో కుతుబ్ షాహీ భవనం, దర్బార్ ఏ అనే జనరల్ అసెంబ్లీ హాల్, దర్బార్ ఏ ఖాన్ అనే ముఖ్యమైన మండపములు అన్నమాట. ఇంకా బావులు, మందుగుండు సామాన్లు దాచుకోవడానికి గదులు, ఆయుధ సామాగ్రి కర్మాగారం, మస్జిద్లు, దేవాలయాలు, భక్త రామదాసుకు సంబంధించిన జైలు, రిజర్వాయర్లు, పెద్ద కోట వీటన్నిటిని కలిపి దర్బార్ ఏ అసెంబ్లీ హాల్కు పోవుటకు ఒక సీక్రెట్ మార్గం అనేది ఎడమవైపున ఉందన్నమాట. బహుమని రాజులకు 5 కుమారులు. బరేద్ రుహి ఇతను 1600 సంవత్సరం నుండి 1659 వరకు పరిపాలించాడు. తర్వాత రెండవ కుమారుడైన ఫతేవుల్లా హిమాద్ షాహీ క్రీస్తు శకం 1490 నుండి 1527 వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత మూడవ కుమారుడు అహ్మద్ నిజాం ముల్క్ ఇతను క్రీస్తు శకం 1490 నుంచి 1683 వరకు పరిపాలించారు. తర్వాత నాలుగవ కుమారుడు యూసఫ్ ఆదిల్ షా ఇతను వచ్చేసి 1490 నుంచి 1686 వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇకపోతే ఐదవ కుమారుడు సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ క్రీస్తు శకం 1580 నుంచి 1687 వరకు గోల్కొండను పరిపాలించారు. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశీయులు 7 రాజులు క్రీస్తు శకం 1518 నుంచి 1687 వరకు పరిపాలించారు. దాని తర్వాత సుహాన్ కులీ తోబుటువుకు పట్టం కట్టారు. అతడు 6 నెలల్లోనే మరణించాడు. అందుకు వారు అపశకుమని భావించి 7 లెక్కించేవారు. క్రీస్తు శకం 1518 నుంచి 1580 వరకు సుమారు 62 ఏళ్లలో గోల్కొండ ప్రహరీ గోడలను నిర్మించారు. ఇతర కట్టడాలు రాతితో కట్టించారు. ఇకపోతే 4వ రాజైన మొహమ్మద్ కులీ తన ప్రేయసు కోసం బాగమతి పేర భాగ్యనగర్ అను కొత్త పట్టణమును నిర్మించారు. అదే ఇప్పుడు చార్మినార్ అంటారు. 5వ రాజు సుల్తాన్ మొహమ్మద్ షా, 6వ రాజు సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షా, 7వ రాజు అబ్దుల్ సహన్ క్రీస్తు శకం 1587 వరకు ఈ 4 రాజులు హైదరాబాద్లోనే ఉండి పరిపాలించారు. ఈ 4 రాజులు ఈ గోల్కొండ నిర్మాణాన్ని నిర్మించారు. ఇకపోతే ఇది బాలా షాహీద్ మెట్ల కుడి పక్కన ఒక పెద్ద బావి ఉంటుంది. దీన్ని బడే బావి అని పిలుస్తారనమాట. ఈ బావిలో ఒక మామూలు గొలుసు ఆకారంలో కలిగిన రాయి ఉంటుంది. అది వేసవి కాలంలో నీరు క్రిందకు వచ్చేదానికి ఉపయోగపడుతుంది.
కంచర్ల గోపన్న 1674 సంవత్సరంలో అబ్దుల్ హసన్ తానిషా గోల్కొండను పరిపాలించే కాలంలో భద్రాచలం తాలూకాకు తహసీల్దారుగా పనిచేసేవారన్నమాట. ఈయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నలకు మేనల్లుడు. ఈయన భద్రాచల రామచంద్రునికి దేవాలయం కట్టించడాని నెపంతో జైలు శిక్ష సమయంలో ఆయనను ఇందులో బంధించారు. భక్త రామదాసు తన స్వహస్తాలతో హనుమంతుడు మరియు నవగ్రహాలు, రామలక్ష్మణుల విగ్రహాలు రాతి మీద చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇప్పటికీ యాత్రికులు శ్రీరామనవమికి తప్పకుండా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇరవై 25వ నగీనాబాగ్. 1847 సంవత్సరంలో ఔరంగజేబు దండెత్తినప్పుడు ఆ సమయంలో అబ్దుల్ రజాక్ అతని గుర్రములకు పెద్దగా గాయమై సొమ్ము సిల్లి పడిపోయిందనమాట. అదే సమయంలో అబ్దుల్ ఖాన్ ఫన్నీ గేట్ తెరిచారనమాట. అప్పటి నుండి ఈ గేటును ఫన్నీ గేట్ అని పిలువబడిందనమాట. ఈ తోటకు దక్షిణముగా అర్కులాలో రాజకుమారులు రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలు అమర్చబడినవన్నమాట ఆ కాలంలో. ఇప్పటికీ వాటి గుర్తులు అర్కులాలో రాళ్లపై రంధ్రములు కనిపిస్తాయి మనకు. వగీనా గార్డెన్ నుండి వెళ్లి సన్నని మార్గంలో ఎడమవైపు ఒక కట్టడం కనిపిస్తుంది. ఇది రక్షక భటులకై నిర్మించబడిందనమాట ఆ కాలంలో. అక్కన్న మాదన్న మంత్రివర్యుల కార్యాలయములకు కుతుబ్ షాహీ రాజుల కాలంలో ఆఖరి వాడైన అబ్దుల్ హసన్ తానిషా పరిపాలనలో రక్షక భటులకు మరియు మంత్రివర్యులకు అక్కన్న మాదన్నల కొరకు భవనాలు నిర్మించారు. ఇక గోల్కొండ కోట. దీన్ని వచ్చేసి చాలా ఎత్తుగా పెద్ద రాతి బండలతో కట్టారు. 5 మైళ్ళు విస్తరించి ఉంది. దీనికి దాదాపు 9 ద్వారాలు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి ఫతే దర్వాజా, రెండవది మోతీ దర్వాజా, మూడవది కొత్త కోట దర్వాజా, 4 జమాలీ దర్వాజా, 5 బంజారీ దర్వాజా, 6 పటాన్చెరు దర్వాజా, 7 మక్కా దర్వాజా, 8 బోదిలీ దర్వాజా, 9 బహిమనీ దర్వాజా. 1, 2, 3, 4, 5, 7 దర్వాజాలు మాత్రం సైనికులకు ఇతరులకు తెరచబడి ఉండేవి. మిగిలినవి మాత్రం రాజులకు మాత్రమే తెరచబడి ఉన్నవి. ఫతే దర్వాజా ఇది కోటకు ఉత్తర భాగ దిశముగా అమర్చబడింది. 1637 సంవత్సరంలో ఔరంగజేబు దండయాత్ర సమయంలో అబ్దుల్ ఖాన్ చే దీన్ని నిర్మించబడింది. ఇక 4వ కోట. ఈ కోటకు మొత్తం 48 బురుజులు కలవు. 1 పెట్లా బురుజు. ఇది మూసా బురుజు మరియు వజా బురుజు ప్రసిద్ధిగాంచినవి. పెట్లా బురుజు వచ్చేసి ఇది కోటకు ఉత్తర పడమర మూలగా ఉంటుంది. దీని మీద లంగరి జయమునకు గుర్తుగా పిరంగి అమర్చబడింది. ఇది 16 అడుగుల పొడవు ఉంది. ఇది దాదాపు 165 పౌండ్ల బరువు ఉంటుంది. ఇకపోతే మూసా బురుజు ఇది కోటకు దక్షిణముగా అమర్చబడి ఉంది. 1666 సంవత్సరంలో కమాండర్ మూసా ఖాన్ ఆధిపత్యంలో ధర్మచారి అను మేస్త్రి చేత దీన్ని కట్టించారు. దీనిపైన మీరానను ప్రసిద్ధిగాంచిన సైన్యాధిపతి ఉంచేవారు. అతని పేరు మీసా ఖాన్ అని నియమించారు. ఇది పెట్లా బురుజు. పిరంగి మాదిరిగా దాడి చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మజ్ను బురుజు. ఈ బురుజు కూడా కోట అంతర్భాగంలో ఉండి దీని మీద లంగీర్ మజ్ను తోపు అమర్చబడి ఉన్నాయి. 9వ బురుజు కిలా కుషా తోప్. ఈ తోపు బాలాషాహీర్ లో పడమరగా అమర్చబడింది. షంహీర్ కోట. ఈ కోటకు తుపాకులు తుపాకీ గుండు మొదలగునవి ఉంచుటకు ఉపయోగించుకుంటారు.
న్యాయస్థానం నుండి కుతుబ్లా మల్క్ అనే బిరుదు కూడా ఇచ్చారు. 1518 సంవత్సరంలో మహమ్మద్ షాహీ బహుమనీ మరణాంతరం స్వతంత్రుడయ్యాడు. ఆయన తర్వాత రాజ్యాధిపత్యంలో దేవరకొండ, పానగల్, వరంగల్, రాజకొండ, గన్పూర్, కోయలకొండ మరియు నల్గొండ జిల్లాలను ఆక్రమించుకున్నారు. నల్గొండలను మరియు రాజమండ్రి, ఖమ్మం, ఏలూరు, కొండవీర, కోహరి, కొండపల్లి, మచిలీపట్నం వీటన్నిటిని ఆయన ఆక్రమించి పరిపాలించారు. ఈయన గోల్కొండ రాజధానిగా 70 కోటలు రాజ్యాధిపత్యంలోకి తెచ్చారు. తర్వాత గోల్కొండ గోడలను, డ్రగ్స్ చెరువులను, మరుగునీటి వసతులను, జామియా మసీద్ను మరియు బాద్షాహీ అషూర్ ఖానా ఇతర కట్టడాలను నిర్మించారు. ఇకపోతే 14 మస్జిద్ ముస్తఫా ఖాన్. ఇబ్రాహీం కుతుబ్ షాహీ గారి మంత్రి అయిన ముస్తఫా ఖాన్చే నిర్మించబడిన ప్రార్థనా మందిరం అన్నమాట ఇది. హైదరాబాద్లో వారిచే నిర్మించబడిన కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఒకటి చార్మినార్, చార్ కమాన్ గుల్జార్ హౌస్, జామియా మసీద్, టోలీ మసీద్, ముషీరాబాద్ మసీద్, బాద్షా మసీద్, అషూర్ ఖాన్, దారుల్ షాహీ, దారుల్ షఫా, పాత వాలాద్రి, నదీ మహల్, దాద్ మహల్, హుసేనీ మహల్, గోషా మహల్, బారదరి గోషా మహల్ హౌస్, బాగ్ లింగంపల్లి, ముషాబ్ తాలాబ్ ఇవన్నీ కూడా ఈ రాజులు నిర్మించారనమాట. రాజుల కాలంలో హైదరాబాద్ నగరమును చివరగా పరిపాలించిన వారు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. చివరగా హఫీజ్ షా వంశము కూడా కుతుబ్ షాహీ వంశమునకు 7వ రాజు కిందనే ఉండేవారు. కుతుబ్ షాహీ వంశీయుల తరువాత పోలీసు తిరుగుబాటు జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభమైంది. రాయల్ ట్రెజరీ దీనిలో వచ్చేసి కుతుబ్ షాహీ వంశపు రాజులు ధాన్యాగారం అనమాట. అంటే రాజులు తినే తినుబండారాలు ఇట్లాంటివి ఉంచుకునేవారు. హతిరత్ బురుజు ఇది ఒక రథము పేరు. ఈ రథము ఉంచేదానికి ఏర్పాటు చేసిన గదినే హతిరత్ బురుజు అంటారు. దీనిని జాతరలకు, పండుగలకు ఏనుగులు కట్టి లాగించేవారు. 12 వచ్చేసి కటోరా హౌస్. ఇది కోటలోని బాలాషాహీర్కు ఉత్తర దిశగా నిర్మించబడి ఉంది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో 5 గజముల లోతుతో నిర్మించబడింది. ఇది ఒక నీటి తొట్టి అన్నమాట. దీన్ని ఒక చెరువు నుండి వచ్చే నీటి ద్వారా నింపేవారనమాట ఆ కాలంలో. దీనికి పడమర దిశగా ఒక గేటు ఉంటుంది. ఆ గేటు ఓపెన్ చేస్తే ఈ తొట్టి నిండిపోయేదన్నమాట. ఇకపోతే ఆయిల్ స్టోర్ హౌస్. ఇది నూనెను దాచి ఉంచడానికి ఉపయోగించేవాళ్ళమాట. 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు ఒకే రాతితో మల్చబడి ఉంటుంది. దీంట్లో దాదాపు 12,000 గ్యాలన్ల నూనెను నిల్వ ఉంచేవాళ్ళనమాట. మెట్లకు రెండవ పక్కన ఉన్న ఇల్లు గుండ్రముగా ఉంటాయి. వీటిలో అంబర్ ఖానా కలదు. ఇది ఇబ్రాహీం కులీ కుతుబ్ షాహీ పరిపాలన కాలం నాటిదనమాట. కన్నా మాదన్న అబ్దుల్ హసన్ తానిషా కాలంలో కట్టబడినవి. దుర్గాదేవి మహంకాళి అమ్మవారు మందిరం ఇక్కడ ఆషాఢ మాసంలో జాతరలు ఇప్పటికీ జరుగుతాయి. విధాన సభ అంటే ఇది 3 అంతస్తులు నిర్మించబడిన రాజుగారి సభా మండపం.
దీని యొక్క పై అంతస్తులో రాజసింహాసనం కూడా ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణంలో అతి సుందరమైన శోభాయానమైన సముద్ర ఘట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగుల వరకు దీని నుండి తూర్పు కుతుబ్ షాహీ వంశపు చెరువు, హైదరాబాద్ నగరము, ముఖ్యమైన కట్టడాలు చార్మినార్, మక్కా మస్జిద్, ఉస్మానియా వైద్యశాల వీటన్నిటిని ఇక్కడ నుండి చూడవచ్చు అనమాట. తూర్పు దక్షిణ మూలముగా మీర్ ఆలం చెరువు, ఫలక్నామా భవనము, దక్షిణములుగా ముఖై దర్వాజా, హిమాయత్ నగర్, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు, తూర్పు భాగంగా హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, పడమర మూలగా కుతుబ్ షాహీ రాజుల గోపురములు మరియు పెట్లా బురుజు, ఉత్తరముగా గోల్కొండ పట్టణము, హకీంపేట మరియు బేగంపేట విమానాశ్రయంలో ఇక్కడ నుండి చూడొచ్చు. బాలాషాహీర్కు కింద భాగమున తూర్పు దిశగా కుతుబ్ షాహీ భవనములు దాటుటకు 800 అడుగుల ఎత్తులో నిర్మించిన 5 పైప్లైన్స్ అప్పటి కాలంవి ఉన్నాయన్నమాట. వీటిని పర్షియన్ చక్రవర్తి ప్లాన్ ప్రకారం నిర్మించారన్నమాట. దీని నుండి చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుందన్నమాట. ఇకపోతే డోబీ ఘాట్ అనమాట. ఇది బాలాషాహీర్ గేటుకు ఎడమవైపున ఉంటుంది. ఇందులో వచ్చేసి చిన్న చిన్న తుపాకులు, పిరంగులు, గుళ్ళు మొదలైనవి యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఇందులో స్టోరేజ్ చేసి ఉంటారనమాట. ఈ బావికి దగ్గరలో 2 భాండాగారాలు కలిగి ఉన్న భవనములు ఉన్నాయి. దీంట్లో రాజులు కూర్చొని ప్రకృతిని ఆహ్వాదించేవారన్నమాట. బడి బావికి దూరంలో మెట్ల కింద పారుతున్న ఒక కాలువ కలదు. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీళ్లు పంపిణీ చేసేవారన్నమాట ఆ కాలంలో. బాలాషాహీర్ మొదటి గేటు నుండి బారాదరి జనరల్ అసెంబ్లీ హాలుకు 360 సోపానాలు కలవు. బాలాషాహీద్ మొదటి గేటు నుండి బారాషాహీద్ జనరల్ అసెంబ్లీకి వెళ్లేందుకు దారి అనమాట. దీనికి 360 మెట్లు ఉన్నాయి దాదాపు. 1687 సంవత్సరంలో ఔరంగజేబు దండెత్తి తానిషాని బంధించి గోల్కొండ కోటను ఆక్రమించిన సమయంలో ఆయన భార్య బిడ్డను శత్రువుల నుండి రక్షించుకొనుటకు ఇక్కడ సీక్రెట్ స్వరంగం ఒకటి ఉందన్నమాట. అంటే లోపల స్వరంగ మార్గం అనమాట. ఇది కుతుబ్ షాహీ వంశపు రాజుల యొక్క వంటశాల. ఇప్పటికీ మంచి స్థితిలోనే కనిపిస్తుంది. రోడ్డుకు తూర్పు దిశగా దీని యొక్క బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ పైన ఉన్న పెద్ద స్థలం నుండి ప్రజల యొక్క సుఖదుఖాలను చెప్పుకొనుటకు వచ్చినప్పుడు రాజు ఆ బాల్కనీలోకి వచ్చి ప్రజలను పరామర్శించేవాళ్ళు అన్నమాట. ఇది రాజుల కాలంలో ఒంటెను ఉంచుటకు సమాంతరంగా నిర్మించబడిన భవనం. దీని పైకప్పు వచ్చేసి తోట ఉంటుంది. 1518 సంవత్సరం నుండి 1587 సంవత్సరం వరకు 7 కుతుబ్ షాహీ వంశస్థులు 170 సంవత్సరాలు దీన్ని పరిపాలించారు. వీళ్ళు భవనాలు, గోడలు నిర్మించారు. ఇక 4వ వాడైన కులీ కుతుబ్ షాహీ హైదరాబాద్ నగరమును నిర్మించారు. దీనికి ఆయన హిందూ భార్య భాగమతి పేర భాగ్యనగర్ అని పేరు కూడా పెట్టారు. ఇంకా పరిపాలన సమయానికి చార్మినార్, చార్ కమాన్, గుల్జార్ హౌస్, బాద్షాహీ, అషూర్ ఖానా, దారుల్ సిఫా వైద్యశాల, జమయా మస్జిద్ ఇలా చాలా చోట్ల పెద్ద కట్టడాలను నిర్మించారనమాట. సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ 1517 నుండి 1543 సంవత్సరం వరకు ఈ కోటను పరిపాలించారు. ఇతను 1452 సంవత్సరంలో ఇరాన్ దేశంలో జన్మించారు. మహమ్మద్ షాహీ బీదర్ను పరిపాలించు కాలంలో ఆయన మేనమామైన ముల్లా ఖలీతో గుర్రాల వ్యాపారం చేయుటకు బీదర్ వచ్చాడు. 1485 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతమునకు గవర్నర్గా నియమించారు. ఆయనకు కుతుబ్లా మల్క్ అనే బిరుదు కూడా ఇవ్వబడింది. బాల్బా ట్రీ ఇది కోటకు ఉత్తర దిశగా ఉన్న ఒక పెద్ద వృక్షము. ఇది దాదాపు 85 అడుగుల విస్తీర్ణము కలిగి చూసేదానికి పెద్ద రాయిలా కనిపిస్తుంది. దీని లోపల వచ్చేసి పెద్ద సొరంగ మార్గం ఉంది. దీని లోపలి భాగం దాదాపు 36 దీర్ఘ చదరపు గుంటలు ఉంటుంది. ఇది దాదాపు 15 అడుగుల ఎత్తు ఉండేది. దీనికి వెంటిలేటర్ సౌకర్యం కూడా అప్పట్లోనే ఏర్పాటు చేస్తున్నారనమాట.
ఇందులో నుంచి గాలి బాగా చల్లగా వస్తూ ఉంటుంది. ఇక 16 వచ్చేసి తామన్ కోట. ఇది ఆహార ధాన్యములు దాచి ఉంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదంతా యుద్ధ సమయాల్లో బయట రాజ్యముల నుండి తప్పించుకునే దానికి ఇందులో సీక్రెట్ ప్లేస్ అన్నమాట. ఇది జుమాయే మసీద్. కోటలోని బాలాషాహి ద్వారమునకు తూర్పు దిశగా సుల్తాన్ కుతుబ్ షాహీ ఈ మసీద్ను నిర్మించుకున్నారన్నమాట. ఇకపోతే 18 ముల్లా కలి. ఇది కోటలోని Please subscribe my YouTube channel.